నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆర్టికల్ 370-35A రద్దుతో కాశ్మీర్కు ఖచ్చితంగా లాభమే చేరుతుందన్న అమిత్ షా ప్రజల బాగోగుల కోసమే పార్లమెంటు చట్టాలు చేస్తోందన్న షా ఆర్టికల్ 370-35A తొలగింపు పద్ధతి ప్రకారం చేయలేదన్న కాంగ్రెస్ ఎంపీ బీజేపీ విద్వేషపూరిత ఆలోచనల నుంచే ఈ బిల్లు పుట్టిందన్న చిదంబరం ఎస్సీ ఎస్టీ మహిళలకు సమాన అవకాశాలు 370 రద్దు తప్పనిసరి 370 రద్దు చేస్తామని మేనిఫెస్టోలోనే చెప్పామని నిర్మలా సీతారామన్ ఘనంగా శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం నాగుల పంచమి రోజున స్వామివార్ల కళ్యాణం జరగడంతో బారులు తీరిన భక్తజనం ఇక డీటెయిల్స్ చూస్తే ఆర్టికల్ 370-35A రద్దుతో జమ్మూ కాశ్మీర్ కు ఖచ్చితంగా లాభమే చేకూరుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ సభ్యుడు అమిత్ షా స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుపై అమిత్ షా వివరణ ఇస్తూ ప్రజల బాగోగుల కోసమే పార్లమెంటు చట్టాలు చేస్తోందని ఆ చట్టాలు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు చేరడం లేదని ఆర్టికల్ 370 రద్దుతోనే అవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు ఆర్టికల్ 370 పేరుతో ఇప్పటి వరకు అడ్డగోడలు కట్టారని ఇప్పటికైనా వాటిని తొలగిద్దామని అన్నారు ఆ ప్రాంత యువతలో ఇతర ప్రాంతాల వారిని పెళ్లి చేసుకుంటే వారి ఆస్తి హక్కు కోల్పోతున్నారని అక్కడి మహిళలకు సాధికారత రావాలంటే ఈ ఆర్టికల్ రద్దు కావాలని అన్నారు జమ్మూ కాశ్మీర్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని చెప్పారు ఈ బిల్లులో న్యాయపరంగా ఎలాంటి లోపాలు లేవని ఈ బిల్లు పూర్తిగా న్యాయ సమీక్షకు నిలబడుతోందని స్పష్టం చేశారు ఆర్టికల్ 370-35A తొలగింపు పద్ధతి ప్రకారం జరగలేదని కాంగ్రెస్ సభ్యుడు చిదంబరం అన్నారు రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ విద్వేషపూరిత ఆలోచనల నుంచి ఈ బిల్లు పుట్టిందని ఈ నిర్ణయం తప్పని చరిత్రే నిరూపిస్తుందని వ్యాఖ్యానించారు 370 అధికారాన్ని అదే అధికారంలోని నిబంధన కింద రద్దు చేయలేమని అన్నారు 370 రద్దు ద్వారా నియంత్రించలేని శక్తులను నిద్రలేపుతున్నారని ఈ విధానం మిగతా రాష్ట్రాల్లోనూ అనుసరించారని నమ్మకమేంటి ఇలాగైతే రాష్ట్రాలను మొక్కులను చేయకుండా కేంద్రాన్ని ఎవరు ఆపగలరు ఈరోజు నిర్ణయం అన్ని రాష్ట్రాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని అభిప్రాయపడ్డారు జమ్మూ కాశ్మీర్ ఒక రాష్ట్రంగా దేశంలో కలిసిందని దాన్ని అలాగే ఉంచాలని కోరారు ఇక విస్తృత సంప్రదింపుల తర్వాతే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు రాజ్యసభలో ఆమె మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండడం ఎన్నో పురోగామి చట్టాలకు అడ్డంకిగా మారిందని అన్నారు ఎస్సీ ఎస్టీ మహిళలకు సమాన అవకాశాలకు ఆర్టికల్ 370 రద్దు తప్పనిసరి అని అన్నారు జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం పరిధి పాక్ ఆక్రమిత కాశ్మీర్కు వర్తిస్తుందని చెప్పారు ఆర్టికల్ 370 రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలోనే చెప్పిందని జనసంఘ్ రోజుల నుంచే ఈ విషయంపై చర్చ జరుగుతోందని గుర్తు చేశారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజీ వాడే గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవం డప్పుల వాయిద్యాలు మంగళహారతులు మామిడి తోరణాలు పచ్చని పందిరి మధ్యలో అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది శ్రావణవాసం మొదటి సోమవారం నాగుల పంచమి పండుగ రోజున శివపార్వతుల కళ్యాణం జరగడంతో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయానికి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అయ్యా భజంత్రి వాళ్ళు ఇక పంతులు సావధాన అన్నప్పుడు భజంత్రీలు కొట్టాలి ఇక్కడ కూడా మీరు మండపంలో కూర్చున్న భక్త ఆశయులారా అందరూ కూడా ఆ స్వామి వారికి జిరగలటిల్లే కార్యక్రమం జరుగుతుంది మరి పెట్టుకోండి
అయ్యా చప్పుడు అయ్యా భజంత్రిని కొట్టండి చప్పుడు చేయమనండి. చప్పుడు చెప్పండి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో భాగంగా మరికల్ మండల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో హరితహార కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మరికల్ మండల ఎంపీడీఓ సద్గుణ, ఎంపీపీ శ్రీకళ, గ్రామ సర్పంచ్ గోవర్ధన్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రవికుమార్, ఎంపీటీసీ హెచ్ శ్రీనివాసులు, మరికల్ మండల మైనారిటీ కోఆప్షన్ సభ్యులు మతిన్ సెట్ తదితరులు పాల్గొన్నారు. మేడం మీరు మాట్లాడతారా? సర్పంచ్ సార్ మాట్లాడు. మేడం మాట్లాడినాక మాట్లాడు. చెప్పండి మేడం, ఉద్దేశం ఏంటి చెప్పండి. హరితహార కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లాలో హరిత వారోత్సవాలని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 5వ తేదీ రోజు ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యం చేసి ప్రజా హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మన మరికల్ మండలంలో మరికల్ గ్రామ పరిధిలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు, మరికల్ ఎంపీ గారు, వైస్ ఎంపీ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ఈ గ్రామానికి చెందిన అందరూ ప్రజాప్రతినిధులు కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఆయా సర్పంచ్ ఆధ్వర్యంలో అక్కడ గ్రామ పరిధిలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు ఈ ప్రజా హరితహార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మేము గ్రామ పంచాయతీలో కనీసం 5,000 మొక్కలు ఈరోజు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నాం. దాన్ని ఆ దిశగా గ్రామాల్లో కార్యక్రమం హరితహార వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరికల్ మండల్ స్థాయిలో వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇటు వారోత్సవాలు ప్రతి ఊర్లో కూడా, ప్రతి వార్డు మెంబర్ కూడా, ప్రతి వార్డులో కూడా, ప్రతి ఎంపీటీసీ కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి 2 చెట్లు 3 చెట్లు కనీసం మినిమం ఆ విధంగా చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఇంటి యజమాని కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి చెట్ల యొక్క పెరుగుదలకు కానీ కాపాడులో కూడా కానీ ఇవన్నీ చేయాలని చెప్పి మన ఊరికి మన 40,000 చెట్లకు టార్గెట్ ఇచ్చారు గవర్నమెంట్. మనం ఆ చెట్లను పూర్తిగా నాటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, ప్రతి ఒక్క పౌరునికి కానీ అందరికీ హక్కు ఉంది. వారికి కూడా బాధ్యత ఉంది. వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్పంచుకొని ఈ వారోత్సవాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు. ఇక మేడ్చల్ జిల్లా కొత్తపేటలోని మారుతినగర్లో కొలువైన శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి షష్ఠిత వార్షికోత్సవ బ్రహ్మోత్సవ దేవాలయ ట్రస్ట్ చైర్మన్ నజీర్ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగుల పంచమి సందర్భంగా నాగేంద్ర స్వామి వారిని విశేష అభిషేకాలు, శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారికి చండీయాగం, మహాపూర్ణాహుతి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట కార్పొరేటర్ సాగర్ రెడ్డి, చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. మరి కొత్తపేట గ్రామంలో సనాతనముగా కొన్ని వందల సంవత్సరాల కిందటి వెలిసినటువంటి శ్రీ 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 ప్రసన్న మహాకాళి అమ్మవారి ఆలయంలో మరి మొన్న శనివారం షష్ఠమ వార్షికోత్సవం భాగంగా మరి కుబేర పాశుపత రుద్రాభిషేకం, కుబేర పాశుపత హోమం, మరి అమ్మవారికి కుంకుమార్చనలు, అదేవిధంగా ఈరోజు చండీ హోమంతో బ్రహ్మోత్సవాలు ముగియడం జరుగుతుంది. పూర్ణాహుతి ద్వారా ఈరోజు ఒక కార్యక్రమం పరిసమాప్తం. మరి కొలిసిందే కొంగు బంగారమైనటువంటి శ్రీ ప్రసన్న మహాకాళి ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు 6వ సంవత్సరం బ్రహ్మాండంగా ఈ యొక్క
షష్టమ వార్షికోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కూడా మా స్థానిక కార్పొరేటర్ సాగరెడ్డి గారు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలు, భక్తులు, కార్యకర్తలు, అదేవిధంగా వివిధ కాలనీల నుంచి ఇచ్చేసినటువంటి భక్తజనం చాలా వరకు కూడా అమ్మ వారి ఆశీస్సులు ఎప్పుడు కూడా వారికి ఉంటాయి. మరి ఈరోజు చూసినట్టయితే రాష్ట్రంలో మంచి వాతావరణం, ప్రకృతి కూడా సహకరిస్తూ వర్షాలు కూడా మంచిగా పడ్డాయి. రైతులు కూడా ఆనందంగా మరి వారి పంట పొలాల్లో భాగస్వాములై ఉన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా మంచి తరుణంలో రాష్ట్రంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మరి మనం చూసినట్టయితే కేసీఆర్ కూడా మన ముఖ్యమంత్రి వర్యులు మంచి యాగాలు నిర్వహించి ప్రజలు సురక్షితంగా ఉండాలని, మంచి సుఖ సంతోషాలతో ఉండాలని వారు తలపెట్టినటువంటి తొలి రాష్ట్రంలో మనకు నిజంగా కూడా చాలా గర్వించుకోవాల్సిన విషయం. అదేవిధంగా ప్రతి ఆలయాలలో కూడా ఈ విధంగా పూజలు చేస్తూ భక్తి ప్రవేశంతో చాలా వరకు మంచి లక్షణంతో ముందుకెళ్తున్నటువంటి జనానికి మరి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఆలయ చైర్మన్ ద్వారా నేను ప్రజలందరికీ కూడా ఒకటే అమ్మవారి దీవెనలతో వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలని, వారి వారి కుటుంబంలో ఉన్నత స్థాయిలో ఉండాలని, వారి పిల్లలు మంచి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలతో మరి సిరి సంపదలతో సుఖశాంతులతో మనశ్శాంతిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి సాగరెడ్డి గారు కూడా అమ్మవారి గురించి ఒక విషయం చెప్పాల్సిందే. కొత్తపేట డివిజన్లో గల శ్రీ మహంకాళి టెంపుల్ పునర్నిర్మాణం జరిగి 6 సంవత్సరాలు అవుతుంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసినటువంటి ఈ ఆలయం గత 6 సంవత్సరాల కింద చైర్మన్గా ఉన్నటువంటి మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ గారు మరియు గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ గుడిని నిర్మాణించారు 6 సంవత్సరాల క్రితం. 6 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. బోనాల ఉత్సవాలు జరుపుకుంటడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు పూర్ణాహుతి చివరి దశ ఈరోజు కంప్లీట్ అయింది. మరియు ఈరోజు యాగాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది, చండీ యాగం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా కొత్తపేట ప్రజలందరినీ అమ్మవారు దీవించి సుఖ సంతోషాలతో ప్రజలందరూ హాయిగా ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. జై తెలంగాణ. ఇక నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కె శ్రీనివాస్ డయల్ యువర్ ఎంపీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, ఈఓపీ ఆర్డి సత్యనారాయణ రెడ్డిలు పాల్గొని వివిధ గ్రామాల నుండి ఫోన్ ద్వారా వచ్చే సమస్యలను తెలుసుకున్నారు. జానకంపేట్ గ్రామంలో రథం చెరువు తూముకు షెటర్ లేకపోవడం వల్ల నీరు చెరువు నుండి వృధాగా పోతుందని, తూములు చిన్నగా నిర్మించడంతో రోడ్లపై నుండి నీరు ప్రవహించి రోడ్లు చెడిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. నెహ్రూనగర్ గ్రామంలో మురికి కాలువలు పెరిగిపోయాయని, వాటి వల్ల దుర్వాసన ఎక్కువై దోమల బాధతో రోగాలు బారిన పడుతున్నామని, గ్రామంలో నీటి సౌకర్యం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వెంకయ్య రామ్రెడ్డి, మందా సంజీవ్ షేక్ బాబా, నాయకులు ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలియజేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లు వాడకాన్ని శాశ్వతంగా నిషేధించాలని స్థానిక డివిజన్ 104 కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. సోమవారం 104 డివిజన్లోని పలు షాపులను పర్యటించి 51 మైక్రాన్ల కంటే ఎక్కువగా ఉన్న కవర్లను వాడకూడదని షాపు నిర్వాహకులకు సూచిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలోని నాగదేవత గుడిలో ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చారు. సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నాగదేవతకు పసుపు, కుంకుమ బొట్టు, కొబ్బరికాయలు కొట్టి పుట్టలో పాలు పోసి తమ కోరికలను తీర్చుకున్నారు.
ఇక జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై బీజేపీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత మురళీ మోహన్ జోషి స్పందిస్తూ కాశ్మీరీ పండితులకు పునరావాసం కల్పిస్తేనే ఈ బిల్లుకు అర్థం అని, వాజ్పేయి ఆశించిన కాశ్మీర్ కళ అప్పుడే సాకారం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇక బ్యూరోక్రాట్స్ పార్టీలు, రాజకీయ నాయకులు ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలపైనే దృష్టి పెట్టారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తన పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను నిలువరించాలని సూచించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చాలా మంది అధికారులు కోర్టుల చుట్టూ తిరగడం, జైలుకు వెళ్లడం చూశామని గుర్తు చేశారు. అతి కష్టమైన తెలంగాణ, కాశ్మీర్ సమస్యలపై పరిష్కారం దొరికినప్పుడు కాపులు, రిజర్వేషన్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. కాపులను ఓసీలు కాదు, బీసీలు కాదు అన్నట్లు మాట్లాడడం సరికాదని, ఈ విషయంలో నిశిత దృష్టిలో చూడాలని కోరారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి రాసరామారెడ్డి ఇల్లు కుప్పకూలిపోయింది. ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకొని చిన్న గాయాలతో బయటపడ్డారు. సర్పంచ్ పోకాల రేఖ స్పందిస్తూ ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి వారిని ఆర్థికంగా సహాయం అదే విధంగా చూస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాతలు నేరుగా కలిసి వారికి సహాయం అందించవచ్చని ఆమె తెలిపారు. తెలియలేదు, మా బుజ్జి కూడా అంటే గోడలలో ఇరుకపోయింది. మా బుజ్జికి రాకినాయి, నాకు రాకినాయి. మాకు ఏమీ ఆధారం లేకుండా అయింది. ఇప్పటి వరకు సర్పంచ్ అయితే ఒక ఇల్లు ఏర్పాటు చేసి అందులో ఉండమని చెప్పి మాకు ఏది ఎలాంటిది లేదు. మస్తు లాస్ అయిపోయింది మంది అందులో. ఇక నిజామాబాద్ బోధన్ మండలంలోని సాలూరు గ్రామంలో ఈరోజు తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దుల్లో గల మంజీరా నదిలో నీళ్లు రావడంతో సాలూరు లిఫ్ట్ ఇరిగేషన్ను ఎంపీపీ బుద్ధే రాజేశ్వర్, సావిత్రి రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బుద్ధే రాజేశ్వర్, ఎంపీపీ బుద్ధే సావిత్రి, సర్పంచ్ బుయాన్ చంద్రకళ ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధే రాజేశ్వర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నిధుల నుండి 10 లక్షల రూపాయలు మంజూరు చేసి రైతులకు ఆదుకుంటున్నారని, రైతులు చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించాలని ఆయన కోరారు. సాలురా మంజీరా ఎత్తిపోతున్న పథకం ఈరోజు మన పునః ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు మన షకీలన్న నాయకత్వంలో మరి లిఫ్ట్ ఇరిగేషన్ మరి పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది. మరి గతంలో పోయిన సంవత్సరం ఆ మోటార్లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ దొంగిలించబడితే మరి తన నిధుల నుంచి 10 లక్షల నిధులు ఇచ్చి మళ్ళీ ఎత్తిపోతుల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. రైతుల విషయంలో గౌరవ శాసనసభ్యులు అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ, సాలూరు అభివృద్ధి విషయంలో కానీ మరి ప్రత్యేకంగా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి మా తరఫున, మా గ్రామం తరఫున కూడా నేను మా శాసనసభ్యుల గారికి నేను మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మోటార్లు నడుస్తున్నాయంటే గతంలో 10 లక్షల రూపాయలు మరి గ్రామంలో కానీ కమిటీలో కానీ ₹1 నిధులు లేకుండే మరి ఆయన చొరవ తీసుకొని సాలూరా గ్రామంపై ఉన్న మమకారంతో మరి ఈరోజు ఈ ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నేనందరికీ కూడా రైతులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, అందరికీ కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే మీరు చెల్లించాలన్నటువంటి బకాయిలున్నాయో మరి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో చెల్లించి మరి ఎత్తిపోతల పథకాన్ని మనం నడిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా సహకరిస్తారు కాబట్టి తప్పకుండా మీరందరూ మరి ఏదైతే చెల్లించాల్సిన బకాయిలున్నాయో వాటన్నిటిని కూడా మరి సకాలంలో చెల్లించవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఎక్కడో కాళేశ్వరంలో ఉన్నటువంటి నిధులు దాని గురించి ఈరోజు ఆలోచిస్తూ ఉన్నాం. మన పక్కనే చిన్న కాళేశ్వరం ఉన్న సంగతి మనకు అందరూ తెలుసు. ఇది మనకు సంబంధించినటువంటి మన బతుకు తెరువుకు సంబంధించినటువంటి విషయం కాబట్టి తప్పకుండా మరి రైతులందరూ కూడా ఆలోచించి మరి ఏదైతే 500 కిలోమీటర్ల 600 కిలోమీటర్ల కాళేశ్వరం కోసం ఎదురు చూసే బదులు మన కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాన్ని మనమందరం కూడా పెద్ద ఎత్తున సహకరించి మరి దానికి సంబంధించిన బిల్లులు చెల్లించి ప్రతి ఒక్క రైతులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా ఒక అభివృద్ధి విషయంలో ఆలోచించి ఎత్తిపోతల పథకం విషయంలో సహకరించవలసిందిగా రైతాంగాన్ని మరొకసారి కోరుతా ఉన్నాను. ఈరోజు సాలూరు గ్రామ సర్పంచ్ బుయ్యన్ చంద్రకళ,
రాచప్ప గారు అలాగే మన ఎంపీపీ ఆధ్వర్యంలో ఈరోజు ఇటువంటి మోటార్లను ఆన్ చేయడం జరిగింది. ఇక సైదాబాద్లోని పూసల బస్తీలో శ్రీ నాగదేవత దేవాలయంలో భక్తులు పోటెత్తారు. జంట నగరాల నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి కలశ పూజ, వినాయకుని పూజలతో పాటు అమ్మవారికి కళ్యాణోత్సవం కార్యక్రమాలు జరిగాయి. పూజలు, దర్శనాల అనంతరం భక్తులకు అమ్మవారి ప్రాంగణంలోని అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఖమ్మం రూరల్ పాలకవర్గ వీడ్కోలు సన్మాన సభ జరిగింది. ఖమ్మం రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీఓ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పాత జెడ్పీటీసీ సభ్యులు శ్రీమతి దారావత్ భారతి, మండల పాత ఎంపీపీ సభ్యులు శ్రీమతి మెల్లచెర్వి లలిత పాల్గొన్నారు. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసినందుకు సంబరాలు చేసుకున్నారు. కోడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక అంగడి బజార్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజన్న, ఎల్ఎం పరమేశ్వర్, నాంపల్లి రాజేశం, మండల ఉపాధ్యక్షుడు చెన్నం దేవేందర్, కొత్తూరు అంజన్ కుమార్, కొక్కుల నరేష్, అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు రాజ్యసభలో మన హోమ్ మినిస్టరు గారిచే ప్రవేశపెట్టినటువంటి జమ్మూ కాశ్మీరు 370 ఆర్టికల్ను రద్దు చేసుకుంటూ, అలాగే రాష్ట్రాన్ని 2 ముక్కలు విడగొట్టి భారతదేశంలో పూర్తిగా విలీనం చేసినందుకు వాళ్ళకు మా కొడిమ్యాల మండల పార్టీ తరఫున, ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. భారతదేశంలో మనకు పూర్తిగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మన ప్రజలు అందరూ సంబరాలు చేసుకుంటూ ఈరోజు సీట్లు పంచుకొని మేమందరం సంతోషంగా ఉన్నాం. కొడిమ్యాల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మన చెన్న దేవేందర్ గారు మరియు అంజన్ కుమార్ గారు, ఎల్ఎం పరమేశ్వర్ గారు, మన లక్ష్మీనరసింహ గారు, శ్రీనివాచారి గారు, మన రామచంద్ర గారు, మల్లకొండ హనుమల్ గారు, వీళ్ళందరూ వివిధ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం కురవగా మిగతా జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి జల్లులు కురిశాయి. వికారాబాద్ జిల్లాలో వాగులు పొంగడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆర్టికల్ 370-35A రద్దుతో కాశ్మీర్కు ఖచ్చితంగా లాభమే చేరుతుందన్న అమిత్ షా. ప్రజల బాగోగుల కోసమే పార్లమెంటు చట్టాలు చేస్తోందన్న షా. ఆర్టికల్ 370-35A తొలగింపు పద్ధతి ప్రకారం చేయలేదన్న కాంగ్రెస్ ఎంపీ. బీజేపీ విద్వేష పూరిత ఆలోచనల నుంచే ఈ బిల్లు పుట్టిందన్న చిదంబరం. ఎస్సీ ఎస్టీ మహిళలకు సమాన అవకాశాలు 370 రద్దు తప్పనిసరి. 370 రద్దు చేస్తామని మేనిఫెస్టోలోనే చెప్పామని నిర్మలా సీతారామన్. ఘనంగా శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం. నాగుల పంచమి రోజున స్వామివార్ల కళ్యాణం జరగడంతో బారులు తీరిన భక్తజనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.